మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనకి చాలా యాప్స్ ఉంటాయి. ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ యాప్స్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది? మనం ఫుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఎక్కడెక్కడ లొకేషన్ ఉన్నారో తెలుసుకోవడానికి ఒక టెక్నాలజీ నాశనానికి పోతుందంటే ఇదే. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లో ఏం చేసినా దొరికిపోయేలా ఒక దట్ ఈస్ క్రియేటివ్. అవును, మన గర్ల్ ఫ్రెండ్ ఏం చేయాలో అనుకుంటున్నప్పుడు బాయ్ ఫ్రెండ్ కూడా ఏం చేస్తాడు మేము కనుక్కుంటాం. అవును, అవే రావాలి. మేము నిజాయితీగా ఉంటాం, మీరే ఎదవ నాటకాలు. సింగిల్ ఫోన్ డబుల్ సిమ్. నెక్స్ట్ అందమైన అమ్మాయిలు ఏ లొకేషన్ లో ఉన్నారో యాప్ లో కొట్టాలని తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెంకటేష్ ఏడుకు వస్తున్నాడో తెలుసుకొని వాళ్ళ ఆడ నుంచి పారిపోతుంటారు. సూపర్. అమ్మాయి ఫోటో తీసాగానే అమ్మాయి డీటెయిల్స్ మొత్తం రావాలి విత్ ఫోన్ నెంబర్. అమ్మాయి ఫోటో తీయగానే మొత్తం డీటెయిల్స్ రావాలంట. నీ గురించి ఏమొస్తుంది? లివ్డ్ ఇన్ డైనోసార్స్ ఎరా. టెక్నికల్ ఎరా. అవును కదా, నేను అమ్మాయిని కాదు కాబట్టి. కరెక్ట్. నెక్స్ట్ ఒక అమ్మాయి ఫోటో తీస్తే మనకు కావాల్సిన విధంగా కనిపించాలి. అంటే ఒకవేళ నేను ఇలా డ్రెస్ వేసుకుంటే నేను శారీలో కనపడలేదు. అట్లా కాదు, మాకు నచ్చే విధంగా. నెక్స్ట్ లేవనా? మనకి హస్బెండ్ మీద కోపం వచ్చినప్పుడు యాప్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ హస్బెండ్ కి వాత పడిపోవాలి. నెక్స్ట్ వెరీ గుడ్. అంటే నిల్చోగానే ఆన్సర్ మనకు అర్థమైపోవాలి ఇద్దరు కూడా యాప్ ద్వారా. సూపర్ నాన్న, కూర్చో. నెక్స్ట్ ఫోటో తీస్తే మేకప్ లేకుండా కానరావు. నాకు భయం. నెక్స్ట్ కోర్ట్ కి వెళ్లకుండానే డైవర్స్ వచ్చే యాప్ కావాలి. యాప్ నొక్కని అమ్మాయిలు వచ్చి ముద్దులు పెట్టు. ఎట్టయితారట? అదే యాప్ కావాలంటాడు. నువ్వు పంచగుట్టాల యాప్ కొట్టినావు అనుకో, ఆడ ఉన్న అడుక్కున్న వాళ్ళందరినీ పక్కన. సెకండ్ టాపిక్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని ఎప్పుడు అనిపిస్తుంది? శేఖర్ కమల గారి సినిమా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది. శ్రీముఖి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు. తేజ, Miss you. I think we should go to the next question. Next. బీర్ రేట్లు తగ్గినప్పుడు. బీర్ రేట్ తప్పినప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. Next. వైన్స్ 24 hours ఓపెన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ లవర్ తో డేటింగ్ అయిపోయిన తెల్లారి లవర్ చనిపోతే నా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. నీతో డేటింగ్ చేసిన ఎందుకు బతుకుంటుందిరా అది? నెక్స్ట్ ఎదురింట్లో కొత్త అమ్మాయి వచ్చినప్పుడు లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. Next. సిమ్ లో లైఫ్ లాంగ్ టాక్ టైం ఉన్నప్పుడు. అన్నయ్య మ్యారేజ్ లో వదినకి అందమైన సిస్టర్ ఉంటాయి. దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే, చిన్న చెల్లి ఉంటే చూసుకోవచ్చు. దానికి కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటే లైట్ తీసుకుంటా. Next. పక్కడి పిల్ల నాతో లేచిపోయినప్పుడు. అద్దరిద్దుడా, నీ పిల్ల నీతో ఉండాలని కోరుకోవడం. జాగ్రత్త. ఓకే, సూపర్ ఆన్సర్స్. మరి ఒక్కసారి ఊహించుకో, నీ పక్కనోడికి శ్రీముఖి ప్రపోజ్ చేసింది, నువ్వేమో పక్కనోడి పిల్ల నాతో లేచిపోవాలని చెప్పిండు అంటే. సూపర్. డైరెక్టర్స్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది, లవ్ లెటర్స్ రాస్తే ఎలా ఉంటుంది మనకు చూపించడానికి వచ్చేస్తున్నాడు మిల్కీ మహేష్.
ఈ రోజు నేను వేసే క్యారెక్టర్ పేరు గులిపిత్త. గులిపిత్త అంటే చిన్నది అని. బాబా ఏముండదురా హైదరాబాద్, బాబా ఏముండదురా అసలు అన్నపూర్ణ స్టూడియో. మే రవి ఎట్టున్నా, మే బాగున్నావా? బాగుండా ఇంట్లో మొగుడు పిల్లలంతా బాగుండరా? అందరు బాగున్నారు. మొగుడా? ఏయ్ పొద్దున్నే నేను మా తమ్ముడు సిట్టాలగాడు పొలం పనులు చేసుకొని పొలంలో లుంగి కట్టుకొని అట్లా ఆకాశం వైపు చూసా ఉంటే పైన విమానం పోతాండి. అది పై నుంచి ఒక కవర్ వచ్చి కింద పడింది. అరే ఏంద్రా ఇది కవర్ కింద పడింది అదే అబ్బా అని తీసి చూస్తే దాంట్లో ఏముండదు తెలుసా? మన తెలుగు డైరెక్టర్లు అందరూ రాసుకున్న లవ్ లెటర్లు ఉన్నాయి. ఇప్పుడు లవ్ లెటర్లు తీసుకొని వస్తానా? నా దగ్గర ఉండే లవ్ లెటర్లు. వావ్, కలర్ఫుల్ లెటర్స్. ఫస్ట్ లెటర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ. రక్త చరిత్ర అవి ఇవి ఇట్లాంటి సినిమాలు తెచ్చాడే, ఇందులో ఈ యాంగిల్ కూడా ఉందే అనుకొని చదివిన తర్వాత ఏమైంది షాక్. ఏముందో చెప్తా చూడండి. ప్రియా, నువ్వు అంటే మరో చరిత్ర లేకుంటే రక్త చరిత్ర. 9 నిమిషాలు నన్ను భరించు, 9 నెలలు నా బిడ్డను మోసే ఛాన్స్ నీకు ఇస్తాను. తర్వాత లెటర్ ఎవరిదంటే రాజమౌళి. రాజమౌళి లెటర్ అంటే ఒక 2-3 పార్ట్స్ ఉంటది, కొంచెం టైం పడుతుంది, పర్లేదు. సరే ఆయన లెటర్లు ఏముందంటే చెప్తా చూడండి. ప్రియా, ఒక్కసారి నన్ను చూడు, ఎన్నిసార్లైనా చచ్చి మళ్ళీ పుడతా, నాతో వస్తా అని చెప్పు, 10 రోజుల్లో బాహుబలి 2 సినిమా తీసి రిలీజ్ చేసేసి నీతో లేచిపోతా. క్రేజీ సుకుమార్ గారి సినిమాకు పోవాలంటే టికెట్ ఒకటి ఉంటే సరిపోదు, బుర్రలో కొంచెం గుజ్జు ఉండాలి. సుకుమార్ గారు లవ్ లెటర్ చదవాలంటే లెటర్ ఉంటే సరిపోదు, అది చదివే ఇంగ్లీష్ కావాలి మనకు. ఈ లెటర్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది. ఏముందో తెలుసా? According to Newton 67th law, O+OT is equal to O3. The connection between male and female is like a connection between filament and the current. When the current flow, the filament will be glow. ఈ లవ్ లెటర్ నీకు అర్థమైతే ఏం రాసినాడు తెలుసా? If you feel the same, give me your reply with a neat diagram. దీని తర్వాత కోడి రామకృష్ణ. అన్ని లవ్ లెటర్లు ఒక రకంగా ఉన్నాయి, కానీ కోడి రామకృష్ణ లవ్ లెటర్ డిఫరెంట్ ఉంది. ఆయన సినిమాలాగా అరుంధతి అది ఇది ఏంది రబ్బా అని చూస్తే గ్రీన్ పేపర్ ఉంది. ఏంది ఇది గ్రీన్ పేపర్ ఉందని చెప్పి నాకు డౌట్ వచ్చి హైదరాబాద్కి వచ్చి ఫోన్ నెంబర్ కొనుక్కొని ఫోన్ చేసిన. హల్లా సార్ ఏంది సార్ మీరు లవ్ లెటర్ రాసినారు, ఇడేమో గ్రీన్ పేపర్ లో ఉంటుంది అంటే, ఒరే లవ్ లెటర్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందిరా, గ్రీన్ మ్యాట్ పెట్టేసిన గ్రాఫిక్స్ లో అడ్జస్ట్ చేసేస్తాంలే అని చెప్పి. ఓకే, మరి మా మిల్కీ మహేష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటే ఎలా చేస్తారు? ప్రొఫెషన్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఒక బ్రోకర్ అండి, అంటే అమ్మాయిలు సప్లై చేస్తారు కదా. బ్లాక్ టికెట్లు అమ్మితే ఎలా ఉంటది? లైన్ లో ఉంటారు కదా, వస్తారు ఏంట్రా గోకుతున్నావు అంటే, సీట్ కావాలా? ఏం సీటు? అరే నీకు చాలా పెద్ద సీట్ కావాలి. రే ఏం మాట్లాడతారంటే, బ్లాక్ టికెట్ బాయా వాళ్ళు ఉంది, చెత్తగా ఉంటది సీటు, మూలం పక్కనే లేడీసు. ఇది కాకుండా మార్కెటింగ్ వాళ్ళు పాపం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు, ఏదో చేస్తుంటారు. లైన్ లో అందరు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు వచ్చేసి వాళ్ళు చెప్తారు, సార్ యాక్చువల్లీ మీరు టికెట్లు ఎక్కడ తీసుకుంటారు సార్? మేము ఈయనే తీసుకుంటాం టికెట్ కౌంటర్ దగ్గర. లేదు సార్ మీరు నెట్ లో తీసుకోవాలనుకుంటే మీకు డేటా లాస్ అవుతుంది, లేదా ఇక్కడ తీసుకోవాలంటే లైన్ లో నిలబడుకోవాలి, మీకు 12 క్యాలరీస్ ఎనర్జీ పోతుంది సార్, అంటే మీరు ఒక పూట తిన్న అన్నం అంతా పోతుంది సార్. అవునా, మరి నీ అమ్మ టికెట్ తీసుకుంటే ఇన్ని నష్టాలు ఉన్నాయి నాకు తెలియదే. సరే మేము ఇప్పుడు ఏం చేయమంటావు? సార్ మా దగ్గర ఒక ప్రాసెస్ ఉంది సార్, మీరు 5 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారంటే మేము మీకు టికెట్ ఇచ్చేస్తాం సార్. ఎప్పుడు కావాలన్నా కానీ కనక మహాలక్ష్మి బ్లాక్ టికెట్ కంపెనీ ఫోన్ చేయండి సార్, మేము వచ్చి మీకు టికెట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు వస్తున్న కంటెంట్ సెల్ ఫోన్ తో కంపేలా చేయాలి అంటూ మన ముందుకు వచ్చేసినాడు ఫిడెల్ ప్లానింగ్. మనం ఒకప్పుడు ఎట్లుండేదంటే ఫోన్లు ఇవన్నీ కూడా మామూలుగా ఉండేది. ఇప్పుడు చెప్పేస్తాను వీటితోటి పరిచయం అదే. బాత్రూమ్కి వెళ్ళాలంటే ఏం చేసేవాళ్ళం, బకెట్ పట్టుకొని సీరియస్గా వెళ్ళిపోయేవాళ్ళం, అవునా కదా? ఇప్పుడు మాత్రం ఎట్లయిపోయింది తెలుసా, సెల్ ఫోన్ పట్టుకొని పోతున్నాం బాత్రూమ్ లోకి, అవునా కదా? అది నమ్మంటుంది అమ్మాయి. సెల్ ఫోన్ పట్టుకొని పోయిండు, డోర్ పెట్టుకుంటూ అయిపోయింది. వాడు ఇట్లా కూర్చున్నాడో లేదరా, ఇట్లా కూర్చున్నాడు, ఛార్జింగ్ అయిపోయింది. వీడి పరిస్థితి టెన్షన్, ఛార్జింగ్ అయిపోతే ఎట్లుంటది, ఇట్లే పోయిండు. డోర్ తీసుకొని బయటికి పోయి చార్జర్ తెచ్చుకున్నాడు. చార్జర్ దాన్ని పెట్టిండ్రా, అక్కడ పెట్టిండు, వీడియో ఇక్కడ కూర్చున్నాడు రా. ఫోన్ వచ్చింది, హలో హలో
నిమిషాలు అరే ఇదేమో అందట్లే వీడికి టెన్షన్ మీటింగ్ లో ఉన్న 5 నిమిషాలు తర్వాత జై టెన్షన్ వీడికి ఫోను మళ్ళీ అక్కడ పెట్టిండు అప్పటివరకు మొత్తం ముగ్గు వేసినా కదా. పొద్దాక అడగ పోవటం వీళ్ళకి చూడటానికి ఇంత గలీజుకుంటే నాకెంత బాధగా ఉంటది కదా, అవునా కదా అని చెప్పేసి ఏం చేసినంటే వీడు ఈసారి ఇట్లే పోయి ఏం తెచ్చుకున్నాడు చెప్పండి, ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటది కదా, అక్కడ పెట్టిండు. ఈసారి అక్కడ పెట్టి ఆ తిప్పి పెట్టి ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక ఇక్కడ పెట్టుకొని కొడుకు ఇక ఏం చూస్తాడు, పటాస్ పటాస్ మరి రవి యాంకరింగ్ ఇంత అయిపోయింది, ఇంత ఎగురుతాను, ఇంత అయిపోయింది, అమ్మయ్య వాళ్ళకి అయిపోయింది అని చెప్పేసి తిప్పిండ్రా నీళ్లు. నీళ్ళు లేకపోతే వాడు పరిస్థితి ఏందిరా, అసలే ఎండాకాలం ఎండిపోయి ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే నీళ్ళు రాకపోయినా తలుపు కొట్టి ఏమే ఏమే నీళ్ళు రావట్లేదు మోటర్ అయిపో అని చెప్తాం. అంతా సెల్ ఫోన్ ఫోబియా కదా. ఇప్పుడు మొత్తం వీడు ఏం చేసింది తెలుసా, వీడియో ఆన్ చేసేసి రికార్డింగ్ చేసి ఏమే నేను బాత్రూమ్ లో ఉన్నా నీళ్ళు వస్తలేవు ప్లీజ్ అర్జెంట్ గా మోటర్ అయి కావాలంటే కడుక్కోలేదు చూడు. చేస్తే వాట్సాప్ లో ఉంది కదా అది చూసుకోవట్లేదురా, ఫేస్బుక్ లో పెడతాడు ఇప్పుడు. వాట్సాప్ అయిపోయింది, ఫేస్బుక్ లో ఉన్నట్టుందని చెప్పి ఏమే ఇప్పటికీ అర్ధగంట అయిందే ప్లీజ్ దయచేసి ఒక్కసారి మోటర్ అయ్యే ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అన్ని పెడితేరా వాడి జీవితంలో లైకులు రాలి, అన్ని లైకులు. అందరు లైకులు కొడుతున్నారు, కామెంట్లు వావ్ సూపర్ సూపర్ యాంగిల్ అంటారు. ఒకడేమో మధ్యలో బొమ్మలు పెడతారుగా, ఇంకోటేమో గుద్దు, ఇవన్నీ పెడతాడు. వాడు పిల్లం మాత్రం చూడలేదురా. లాస్ట్ కి అమ్మ దీనికి ఇట్లా కాదని చెప్పేసి డైరెక్ట్ ఫోన్ చేసిండు. హలో అబ్బా ఏమే ఇందాక నుంచి చూస్తున్నా, ఏమే వాట్సాప్ లో పంపించిన ఫేస్బుక్ లో పంపించిన అందరూ కామెంట్లు చేస్తాను లైక్లు చేస్తాను కానీ నువ్వు మాత్రం అసలు ఏంది రెస్పాన్స్ కావు అనంగలోనే అదేం మాట్లాడలే టక్కును పెట్టేసింది. ఏంది ఇట్లా పెట్టేసింది అని మళ్ళీ చూసిండు. చూస్తే వాళ్ళ ఆవిడ పెట్టింది ఫేస్బుక్ లో పెట్టింది నో కరెంట్ అని. ఫోన్ లేకపోతే అంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. కొంతమంది ఉంటారా ఫోన్ మాట్లాడేటోళ్ళు ఎట్లుంటారు తెలుసా, ఫోన్ కొడతాడా, ఈ ఫోన్ ఎక్కడ స్టార్ట్ చేస్తారో వాడి ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తారు ఫోన్ మాట్లాడటం. ఏంది అవునా ఏమరా నేను వస్తానన్నా రాలేదేంద్రా అవునా నా దగ్గరకు వస్తే చంపేస్తా. సరేలే సూపర్. మరి మా ఫనీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇచ్చింగ్ ఉన్న వాళ్ళు సాంగ్స్ డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది? ఆడికి ఇచ్చింగ్ అండి, ఆడికి ఎక్కడ మామూలు ఇక్కడ ఇచ్చింగ్ ఉంటే ప్రాబ్లం ఉండదు, ఇక్కడ ఇచ్చింగ్ ఉంటే ప్రాబ్లం. కొంతమంది కొట్టుకుపోతాయి కదా ఎండాకాలం తెలుసు కదా, మా పిల్లలు అందరూ తెలుసు. మొత్తం ఇట్లా కొట్టుకుపోతే ఇట్లా నడుస్తూ ఉంటే ఎట్లుంటది అంటే మంటలు మంటలు బాగా బాగా మంటలు. వీడు నా ప్రియురాలు, నేను వచ్చి ఏయ్ ఫనీ హాయ్ ఏం చెప్పు ఫనీ, ఎందుకో పిలిచావు? ఫీల్ మై లవ్ ఏంటి ఫనీ అది దరిద్రంగా? అంటే ప్యాంట్ టైట్ గా ఉంది. పో ఫనీ. పోవాలా వెళ్ళిపోవాలా? ఫనీ వెళ్ళిపోమన్నావు కదే, నీ ఎందుకు ఇలా నడుస్తున్నా, ఏమైంది నీకు? ఎందుకు ఫనీ, ఎందుకు ప్రేమిస్తలేవా? ఎందుకు చెప్పు ఫనీ, నన్ను ఎందుకు
అది కాదే, మంటలు మంటలు బగబగ మంటలు. ఇన్ని రోజులు నన్ను మనసులో దాచుకున్నాను. అమ్మాయిని పాడేయడానికి ఎలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు బక్రారాజ్. ఈ రోజు నాకు బాయ్స్ సపోర్ట్ ఫుల్ గా కావాలి. అబ్బాయిలకి అమ్మాయిలు పడేసే అలవాటు, అమ్మాయిలకి అబ్బాయిలకి పడిపోవడం ఆనవాయితీ. అమ్మాయిలు ఆటోమేటిక్ పడిపోతాడు డార్లింగ్, నువ్వేం టెన్షన్ పడకు. కాదు, దాంట్లో చాలా కష్టాలు ఉంటాయి, అవే నేను చెప్తున్నా. ఇప్పుడు ఎంత అందమైన అమ్మాయి అయినా పడాల్సిందే, ఎంత గట్టి నెయ్యి అయినా కరగాల్సిందే. నెయ్యికి వేడి కావాలి, అమ్మాయికి మగాడు కావాలి. టైప్ 1 పాపం అప్పటి వరకు ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మామూలుగానే ఉంటాడు వాడు, కానీ అక్కడ అమ్మాయి వస్తోంది అని వీడికి తెలిసిందనుకోండి, అలా గోడకి అలా అనుకుంటాడు, హీరో అయిపోతారా? అలా చూస్తుంటాడు. అంటే గోడకి అనుకుంటే గుంట పడిపోయిద్దని వీడి ఇంటెన్షన్. అమ్మాయి ఇంటెన్షన్ ఏంటంటే బానే ఉన్నాడు, అంతా బానే ఉన్నాడు, కానీ ఏంటి ఈ ఏజ్ లోనే గోడకి అనుకున్నాడు, బ్యాక్ పెయిన్. ఈ ఏజ్ లోనే వీడికి బ్యాక్ పెయిన్ అంటే పెళ్ళాక నాకు పెయిన్స్ ఏం తెప్పిస్తాడు, చిచి దరిద్రుడు అని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. పాపం వీడు మాత్రం కష్టపడుతూనే ఉంటాడు. సో టైప్ 2 వీడి పాపం కోటికి వెళ్ళి 100 రూపాయలు పెట్టి కళ్ళద్దాలు కొనుక్కొని తెచ్చి అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటాడు అనమాట. స్పెక్స్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపు అమ్మాయి వస్తుంది అంటే వీడి ఇంటెన్షన్ ఏంటంటే కళ్ళద్దాలు పెట్టుకుంటే అబ్బా కూల్ గా ఉన్నాడు, అమ్మాయి పడిపోతుందని వీడు అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఇన్నర్ వాయిస్ ఏంటో తెలుసా వీడిని చూసాక, లారీ అద్దాలు కళ్ళకి తగిలించుకున్నట్టుగా ఉంది, వీడెవడరా ఇడు దరిద్రుడు వచ్చి అనుకుని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. లాస్ట్ టైప్ ఒకటి ఉంది. ఈ టైప్ అబ్బాయిలు ఏంటంటే అమ్మాయిల్ని పడేసే టైప్ కాదు, అమ్మాయిలే వచ్చి పడే టైప్ అన్నమాట. ఫుల్ గా సౌండ్ పార్టీ, ఒక ఆడి కార్ ఉంటుంది, ఐఫోన్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని చూడగానే అమ్మాయిలు ఆటోమేటిక్ గా వచ్చి పడిపోతూ ఉంటారు. రవికి కానీ మన బాయ్స్ కి కానీ ఎక్కడన్నా కళ్ళు తెరవండి, ఎక్కడన్నా కష్టపడండి, బాగా సెటిల్ అవ్వండి, డబ్బులు సంపాదించండి, ఆ తర్వాత అమ్మాయిలు ఏంటి సన్నీ లియోన్ కూడా మేకప్ వేసుకొని వచ్చేసి. ఓకే, మరి మా బక్రా రాజ్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మీరు ఆర్జేగా అందరిని బకరా చేస్తారుగా, సో ఇప్పుడు ఈ పటా స్టేజ్ మీద శ్రీముఖి బకరా చేయండి ఒకసారి. నాకు రవి హెల్ప్ కావాలి శ్రీముఖిని బక్రా చేయడం కోసం. ఓకే, నేను శ్రీముఖికి ఇవ్వబోతున్న టాపిక్ నేను ఇప్పుడు శ్రీముఖికి చెప్పబోతున్నాను. ఓకే, నేను శ్రీముఖికి ఒక టాపిక్ ఇచ్చేసాను. సో ఆ టాపిక్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. కొంచెం సీక్రెట్, ఇది తనకు తెలియకూడదు. పిల్లలకి యూజ్ చేసి పడేసిన డైపర్స్. శ్రీముఖి దాంతో ఏమేం చేస్తుందో ఒకసారి లెట్స్ ఇన్వైట్ శ్రీముఖి. శ్రీముఖి పాప, మీరు దాంతో యూజువల్ గా అంటే ఎలా దాన్ని యూజ్ చేస్తారు ఏంటి తెలుసుకోవచ్చా మేము ఒకసారి? అదే నేను నీకు ఇచ్చాను కదా టాపిక్. ఎండాకాలంలో బాగా స్వెట్ వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకంటే వేరే చెప్పావు. అంత లేదు. సో బేసిక్ గా పర్ఫ్యూమ్ స్మెల్స్ కోసం దాని మీద పర్ఫ్యూమ్ కొట్టుకొని పర్ఫ్యూమ్స్ యూజువల్ గా ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి చూస్తాం. ఇంకా ఇలా స్వెట్ వచ్చిన తర్వాత పాడైపోతుంది కాబట్టి దాన్ని ఉతికి ఆరేస్తాను. శ్రీముఖి, ఈ ఐడియా ఎవరికి రాలేదు ఇంతవరకు. సూపర్ సూపర్. ఇంకా ఎండలో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు గొడుగు లేనప్పుడు దాన్ని తల మీద పెట్టుకుంటాను ఇలా గాడ్. ఇంకా అంటే నేను ఇంకొంచెం మంచిదాన్ని కాబట్టి నేను ఒక్కదాన్ని యూజ్ చేయకుండా దాన్ని రవి అప్పుడప్పుడు అడిగితే రవి నేను వాడలే. కాదు రాజ్, నేను ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ నాకు ఇంకా తిరిగి ఇవ్వలేదు. అది నేను వాడలేదు, నా రూమ్ కి వచ్చి ఫన్ గారు తీసుకెళ్ళండి. అది కాదు, ఇంతకీ ఎందుకు అందరు ఇంత నవ్వుతున్నారు? అంటే వాళ్ళకి రివీల్ చేశాను. నాకు ఇచ్చిన టాపిక్ కర్చిఫ్,
ఇచ్చింది వేరే. వాళ్ళకేంటి? మేము యూజువల్ గా దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే పిల్లలకి యూజ్ చేసి పడేసినటువంటి డైపర్. పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ సాంప్రదాయాల్లో ఎలాంటి సాంప్రదాయాలను తీసేస్తే బాగుండు అని అనిపిస్తుంది అండ్ అలాగే ఎలాంటి సాంప్రదాయాలు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఫస్ట్ నైట్ రోజు రూమ్ లోకి పాల గ్లాస్ తో బదులు బీర్ బాటిల్ తీసుకెళ్తే బాగుంటుంది. చెడిపోయింది నా సమాజం, చెడిపోయింది. నెక్స్ట్, ఎప్పుడు అమ్మాయిలే ముగ్గేస్తారు కాబట్టి అబ్బాయిల చేత ముగ్గేస్తే ఇంకా బాగుంటుంది. మీరు ముగ్గులేసి దింపుతారమ్మా మమ్మల్ని. అవును, మీరు కూడా ఎప్పుడైనా ముగ్గేస్తే మేము కూడా ఆ ముగ్గులో దిగాలని అనుకుంటున్నాం. మా ముగ్గులు గింత గింత ఉంటాయి, మీరు గింత గింత నెక్స్ట్, పొద్దున్నే మమ్మీ లేచి తలస్నానం చేయి పండగ పూట లేలే అంటారు కదా, సాంప్రదాయం తీసేయాలి. డైలీ ఎట్లనే చేయరు, అట్లీస్ట్ పండగల పుట్టనే చేస్తారేమో. నెక్స్ట్, అమ్మాయిలకు కాకుండా తాళి అబ్బాయిలకు కట్టాలి. లైఫ్ మొత్తం అదే చెప్తాను. నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదు రవి, నా పక్కనే. నెక్స్ట్, తాళే కాదు మెట్టలు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటారు. వావ్, ఓకే, కాల్ది శుద్ధి. ఏం పెడతావు? ఏడున్నాయి ఆడ మెట్టలు, ఏడున్నాయి? వద్దు నాన్న. నెక్స్ట్, పెళ్లి రోజు శారీ కాకుండా జీన్స్ అలాంటి కంఫర్ట్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే బెస్ట్. నైట్ అయితే ఇంకా కంఫర్ట్ ఉంటుంది. శారీ కట్టదట పోరి, జిన్ ప్యాంట్ వేసుకొని కూకుంటుందట. హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ద హెల్ యు టాకింగ్ అబౌట్ గర్ల్స్? కూర్చో. రే అబ్బాయిలు చెప్పరారా, అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. అరే అబ్బాయిలు చెప్పండి రా. లేచిండి అబ్బాయి పవన్, అది కూడా పేరు. అన్నయ్య చాలా రోజుల నుంచి బాయ్స్ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నారు కదా చూడంగానే, అది మన సంప్రదాయంగా వస్తుంది. అవును. అదే ఇప్పుడు చేంజ్ చేయాల్సింది ఏంటంటే అమ్మాయిలు చూడంగానే అబ్బాయికి ప్రపోజ్ చేయాలి. ఏ జమానాలో ఉండో మేము కూడా వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నాం. వాడికి ఒక్క అమ్మాయి కూడా చేయలేదని వాడు ఒక్క అమ్మాయి కూడా చేయలేదని మేము చెప్తున్నాం. నీకు చేయలేదా? ఓకే, ఎక్స్క్యూజ్ మీ. I love you. కృష్ణ, మేము సాంప్రదాయాన్ని మార్చాం. నెక్స్ట్, I want towel. థ్యాంక్ యూ, నా శీలాన్ని కాపాడు. ఎందుకంటే రవి అప్పటి నుంచి ఇక్కడే చూస్తాడు. నెక్స్ట్, అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం ఇస్తున్నారు కదా, అలా కాకుండా అబ్బాయిలే అమ్మాయిలు కట్నం ఇస్తే బాగుంటది. నేను ఇచ్చి చేసుకుంటా, ఆ రోజు వస్తుంది, తొందరలో వస్తుంది. ఎంత ఇస్తావురా? ఎంత నాకు నచ్చిన అమ్మాయి దొరికితే ఎంత ఇస్తా కట్నం. రూపాయన్నర ఇద్దాం. అది కూడా ఎక్కువ అనుకో. నెక్స్ట్, రక్షాబంధన్ రోజు చెల్లె వచ్చి రాఖీ కట్టి గిఫ్ట్ తీసుకెళ్తాది కదా, గిఫ్ట్ ఇట్లా ఇచ్చి రాఖీ కట్టి వెళ్ళాలి. రాఖీ ఆమెనే కట్టాలి, గిఫ్ట్ కూడా వెరీ గుడ్. నెక్స్ట్, మనకున్న సాంప్రదాయాల్లోకి వెళ్ళి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనే సాంప్రదాయాన్ని తీసేయాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. బర్త్డే రోజు మంచి పని చేయాలనుకుంటే ఎలాంటి మంచి పనులు చేయాలి? వావ్, బర్త్డే రోజు. నా బర్త్డే రోజు ఉన్న లవర్ని వదిలేసి కొత్త లవర్ని వెతుక్కుంటా. అది దాని బర్త్డే వచ్చినప్పుడు నిన్ను వదిలేసి వేరే పట్టుకుంటది. బాగుంది అబ్బాయి, రొటేషన్ పాలసీ. నెక్స్ట్, నా బర్త్డే రోజు నా లవర్ని దానం చేస్తా. నెక్స్ట్, వైన్స్ దగ్గర దాహంతో బాధపడుతున్న మందుబాబులకు కోటలు పంచారు. వైన్ షాప్ దగ్గర తాగి పడిపోయిన వాళ్ళకి నేను మజ్జిగ అందిస్తాను నా బర్త్డే రోజు. నా
బర్త్డే రోజు నేను అడుక్కునే వాళ్ళకి పవర్ స్టార్ మూవీ టికెట్స్ పంచుతా. నేను నా బర్త్డే రోజు స్నానం చేయకుండా ఉండే, ఎందుకంటే వాటర్ సేవింగ్. కొంపదీసి వాళ్ళని బర్త్డేనా? డాక్టర్ గారు మీ బర్త్డే రోజు మీరు ఎలాంటి మంచి పని చేస్తారు? చెప్పు చెప్పు చెప్పు. నేను మంచి పనులు మానేసిన. రవి ఆన్సర్ చెప్పరా. నా బర్త్డే రోజు పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా. నేను మంచి పని చేస్తానని చెప్తా, నేను చెప్తారా? దేవ్ దేవ్ దేవుడా ఓరోరి దేవుడా, దేవ్ 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 దేవుడా. లవ్ లవ్ ఉంటే ఎవడైనా కానీ కవిలా అయిపోడా. యువమాయ్ 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 హనీ హనీ స్వీటీ. ఒక అందమైన ఎయిర్ హోస్టెస్ గెటప్ తో వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ ముక్కు అవినా. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? వచ్చేసింది. వచ్చి రాగానే పాస్పోర్ట్ అవన్నీ తీసుకొని లోపలికి గేట్ డోర్ ఉంటుందండి. అందరికి నమస్తే పెట్టి అందరికి లోపలికి పంపిస్తుంది. ఈ ఎయిర్ హోస్టర్ నైట్ అంతా నిద్ర లేదు. అని చెప్పేసి లోపలికి వెళ్తే మొత్తం చైర్స్ మొత్తం ఖాళీ ఉన్నాయి. అదేంటి ఇంతమందికి గుడ్ మార్నింగ్ చెప్పాను, అందరు ఖాళీ ఉందని ఇక్కడ పడిపోయారు. ఎందుకంటే స్నానం చేయలే కదా మొత్తం. కట్ చేస్తే అందరు లేపు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి కూర్చోబెట్టారు. స్టార్ట్ చేసింది. ఆ సమస్య పల్లి 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 చాయ్. ఓ మై గాడ్, సారీ సారీ. నేను అంతకుముందు రైల్వే స్టేషన్ లో పనిచేసిన కదా. మీరు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మీరు కిటికీ బయటకు వెళ్ళి కాళ్ళు కానీ చేతులు కానీ తలకే పెట్టకండి, ఎందుకంటే గద్దలు ఈగలు దోమలు ఉంటాయి కాబట్టి. ఇంకో ఆవిడ వచ్చేసి అక్కడ వాయిస్ ఓవర్ వస్తుంది. మనకు మామూలుగా సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇలా సైకిల్ అందరూ కూర్చున్నారు, సైకిల్ చేస్తుంది. బేసిక్ గా ఇదే దీన్ని చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఒక చైనీస్ ఆవిడ వచ్చింది. తర్వాత అరబిక్ ఆవిడ వచ్చింది. హైదరాబాద్ అమ్మాయి వచ్చింది. బెల్ట్ చక్కగా పెట్టుకుని అందరూ. ఈ పక్క కూడా డోర్ ఉంటుంది, ఆ పక్క కిటికీలు మాత్రం దెబ్బలు పడతాయి. మేము ముంగట రెండు బుగ్గలు ఇచ్చారు. మన ఫ్లైట్ లో కూలిపోయినా అనుకోండి, ఆ పట్టుకొని దునకాలి. పిసా పిసా కథలు పడితే ఇప్పుడు చెప్తాం, ముందే చెప్తున్నా. ఇప్పుడు ఇదే ప్లేన్ లో జర్నీ చేస్తున్నారు శ్రీముఖి అండ్ రవి అని జర్నీ చేస్తున్నారు. బై ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ సార్. కెన్ యు స్విచ్ ఆన్ ది ఏసీ ప్లీజ్? అబ్బబ్బబ్బబ్బా ఏం ఊరుకున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ వాట్ యు వాంట్? ఇంకోసారి గోకినాం అనుకో బిడ్డ, వీడు కాదు. ఏంట్రా పాడతావు? అవునే ఆడలాంటికి ఏం పెడితే చెప్పు. ఓకే, షీస్ కాలింగ్. కలపండి ఉంది పాడతావు, దౌడపండి రాల్తాయి, కుక్కల కొడక, నక్కల కొడక. Okay, what happened? Eyes open. I'm good. Okay. Hello. Hey, please put your belt. No, she already put.
హలో దేర్ ఏసీ కమింగ్ హియర్ ఫ్యాన్ కమింగ్ ఇఫ్ యూ వాంట్ కమ్ స్విచ్ బటన్ ఓకే దిస్ నాట్ ఓపెనింగ్. ఖాళీ దిస్ ఖాళీ. గో గో రైట్ ఓకే ఫ్లైట్ ఇస్ టేక్ అప్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్. yes on this note మరి మా ముక్కు అవినోస్ అనుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఎయిర్ హోస్టెస్ ముసలావిడ అయితే ఎలా ఉంటుంది? ఫ్లైట్ లో ఇలా ఊగొద్దు మీరు, ఊగితే ఫ్లైట్ మొత్తం ఊగిపోతుంది, అర్థమైందా? ఫ్లైట్ లో ఊగద్దంటే ఏమండి విన్నారా? నా చేతులు విడిచిపెట్టండి. యాక్చువల్లీ ఇండియాలో ఎక్కాడు, ఇతను ఆస్ట్రేలియా వెళ్ళాలి. ఏం కావాలి? ఒక చికెన్ మంచూరియా, వెజ్ శాండ్విచ్ అండ్ 1 వాటర్ బాటిల్. వచ్చేసింది, ఆస్ట్రేలియా వచ్చేసింది, ఆస్ట్రేలియా వచ్చేసింది. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఆర్ఎంపీ, వెటర్నరీ అందరూ డాక్టర్స్ జాగ్రత్తగా ఉండండి. వచ్చేస్తున్నాడు ఒక డాక్టర్ గెటప్ తో మన రచ్చ రవి. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. ప్రపంచంలో డాక్టర్ కుంటే ప్లేస్ గొప్పది. అంటే మనకు లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు మనం సంపాదించిన సంపాదన కూడా ఒక పక్కకు పెట్టేసి, మన బంధత్వాలను కూడా పక్కకు పెట్టేసి, ఓన్లీ నమ్మకం అనేది ఒకే ఒక వ్యక్తి పైన పెడతాం, వాడే డాక్టర్. అలాంటి డాక్టర్ల గురించి ఈ రోజు మనం టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. డాక్టర్ రచ్చరవి. డాక్టర్లలో ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు ఊర్లలో, వాళ్ళ గురించి మీకు కనెక్ట్ చేస్తా. ఆర్ అంటే రమ్మనగానే, ఎం అంటే మందులతోటి, పి అంటే పైసల కోసం వచ్చే వాడే కాదు డాక్టర్. ఆర్ అనగానే రమ్మనగానే, ఎం అంటే మందులతోటి, పి అనగానే ప్రాణాలు కాపాడడానికి వచ్చేవాడే ఆర్ఎంపీ డాక్టర్. మా ఊర్లో కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు. ఆడు వచ్చేటప్పుడు లూన మీద వచ్చిండు, ఊరికి వచ్చేటప్పుడు ఒక చిన్న దుకాణం పెట్టుకోవడానికి. 3 ఏళ్ళ లోపే కార్లు వచ్చేసిండు. ఆడంతా ఎదగడానికి కారణం ఆడి వైద్యం. తల నొప్పి అని పోయినా, నడుము నొప్పి అని పోయినా, పెద్ద క్యాన్సర్ అని పోయినా, కుష్టి ముష్టి అని ఏది పోయినా అందరికి ఇచ్చేది ఒకటే సేమ్ వైద్యం. అటొక పిర్రకు ఇటొక పిర్రకు సూది, సపకున చేయికి సిలెన్. ఈ ఆర్ఎంపీ డాక్టర్ అటొకటి ఇటొకటి సపక్ 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 పొడిచిండా 6 నెలల లోపు తగ్గది. పెద్ద డాక్టర్ రాస్తాడు, అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రాగానే ఈ పేషెంట్ కి రోగం అంతా పోతుంది. అంటే అమ్మో, ఎవరి దగ్గర పోయినా 10,000 పోయేటట్టున్నాయి, నాకు రోగం పోయింది అమ్మతోడు, బయట నుంచి బయటకు గాయం. గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు అవన్న. పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, గవర్నమెంట్ డాక్టర్ది ఇంటికాడ కోపము, అన్ని ఫ్రస్ట్రేషన్ ఉంటాయి కదా. ఆ పేషెంట్ వచ్చేది కూడా చూడు, ఏమైంది చెప్పు సార్, కొద్దిగా చూడండి సార్. ఏంది చూసేది మాకు తెలియదా, ఏమైంది చెప్పు. కడుపు నొప్పి, బాగా తాగినట్టున్నావు రాత్రి. తాగుడు, నాకు తాగుడు అలవాటు లేదు సార్. బాగా తిన్నట్టున్నావు, కానీ తినడం కూడా బంద్ చేసిన సార్. అందుకేనా బల్బ్ వచ్చినాక కడుపు నొప్పి రాకపోతే ఏమవుతుంది, ఏదో ఒకటి చేయాలి కదా, తాగాలి తినాలి. ప్రైవేట్ డాక్టర్లు వచ్చేటప్పటి నుంచి నేను చూస్తుంటే కింది నుంచి మీ దాకా రండి, టేక్ యువర్ సీట్. ఏమైంది చెప్పాను కదా, అంటే మనం స్ట్రెస్ వల్ల మీకు ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీరు ఆరోగ్యం కోసం ఇగో ఈ జ్యూస్ తాగండి, ఈ మందులు వేయండి, ఇవి చూసుకోండి అని పంపిస్తారు. అయితే డాక్టర్ల లైఫ్ లో కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటా ఉంటది. ఎగ్జాంపుల్, మా ఇంటి పక్కన ఉన్న ఒక డాక్టర్ ఉన్నాడు. ఏమండి అబ్బాయి చదవట్లేదు, ఆ మీది సెల్ఫ్ లో తెల్లగోలి తీసి తప్పుకునేసాయి. చదవకపోతే టాబ్లెట్ ఎందుకండి, వాడు చదవకపోతే పండుకోవాలి కదనే, అది స్లీపింగ్ టాబ్లెట్, చక్కగా పండుకుంటాడు, అట్లనే ఆరోగ్యం బాగుంటది. కానీ ఏ మాటగా మాట చెప్పాలి. లైఫ్ లో మనము ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులున్నా, మనం ఈ లోకంలో ఒక 10 రోజులు ఎక్కువ బతకాలన్నా, మనకు సేవ చేస్తున్న డాక్టర్స్ మీకు ఇదే నా సలాం.
టాపిక్ నేను ఇవ్వబోతున్నాను రచరవి మీకు. ఒకవేళ ఒక డాక్టర్ అమ్మాయిలకైతే ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడు, అబ్బాయిలకైతే ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడు? ఈ డాక్టర్లు లేడీస్ కి ఒకలాగా జెంట్స్ కి ఒకలాగా చేస్తారు. రవణ ఎలా ట్రీట్ చేస్తారు తెలుసా? ఏం పేరమ్మా? అను. ఓకే, ఒకసారి నీ చెయ్యి ఇస్తావా? ఏ అను, ఒక నిమిషం, నరం దొరకట్లేదు. ఈ నరం మన కింద జరిగిందా? ఏ కాల్లో ఉండొచ్చబ్బా నీ నరం? ఏ లేదురా, నా కాల్లో కూడా. ఒకవేళ నీ మెడ మీద ఉంటదేమో. మెడలో కూడా లేదు. ఒకసారి వెనక్కి తిరుగు. వీపులో, వీపు కింద వదిలే. అబ్బాయిలకు ఇంత డిస్కషన్ ఉండదు రవణ. వాని పేరు డీటెయిల్స్ తీసుకునే లోపు సూది కూడా పడుతుంది. ఏం పేరు రా, ఏం చేస్తుంటారు? బీటెక్. ఓకే, ఎందుకు వచ్చింది? రాత్రి కూడా బాగా తిరిగా స్టేజ్ కొలతలు కాదండి, మనిషి కొలతలు తీసుకోవడానికి వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ క్రేజీ లోబో. మనవాడు వచ్చాడు. మనకి ఏదైనా బట్టలు కావాలంటే ఫస్ట్ ఎక్కడైనా కొట్టిపియాలి, ఏదైనా టైట్ చేపియాలంటే ఎక్కడ వెళ్తాము? సో ఫ్రెండ్స్, ఇప్పుడు అబ్బాయిలు వస్తే ఎట్లా ఉంటది కథ, అమ్మాయిలు ఉంటే సమోసా ఎట్లుంటది అది నేను మీకు చూపెడతా. అన్నా ఎస్, ఇక్కడ టైలర్ నేనే. చెప్పండి. షర్ట్ ప్యాంట్ ఒకటి పెళ్లి ఉంది, చెల్లి పెళ్లి ఉంది. ఎప్పుడు? ఇవాళ 16th, 24th పెళ్లి. నేను 23rd నైట్ ఇచ్చేస్తా. అన్న మొత్తం ఒకటే కాదు, ఇది 7 వరకు ఒకటి వస్తుంది, దాని తర్వాత ప్యాంట్ వస్తుంది. ఓకే, నేను చేయట్లే. పోను. ఎస్, చెప్పండి మేడం. నాకు వచ్చేసి ఒకటి టాప్ కావాలి. టాప్ కట్ ఇది ఇక్కడ వరకు ఉంది కదా, ఇంకోటి ఇక్కడ వరకు కావాలి. ఓకే మేడం, ఇది 22 ఉంది. ఎంత కావాలి మేడం? 22 ఉంది కదా. అవును. 20 కట్ చేయండి. 20 కట్ చేస్తే 10 మిగులుతుంది మేడం. 22 ఉన్నప్పుడు 20 కట్ చేస్తే 2 మిగులుతుంది. 2 మిగిలితే దాని బదులు మీరు జాంగానే కొనుక్కోండి మేడం. సార్ నేను పొద్దున వచ్చిన సార్, సాయంత్రం అవుతుంది. మేడం, he has to take my measurements. పెళ్లి ఉంది ఇంట్లో. Which your marriage? No, my sister marriage. Where marriage? In Hyderabad only. Hyderabad? Yeah. Madam, he does. 36. He Actually, he's doing nice now. టాపిక్ ఇస్తున్నారు. చిన్న పిల్లలు టైలర్ దగ్గరికి వచ్చి మెజర్మెంట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెడతారు? మై బచ్చా. నీ పేరేంటి? నా పేరు ఎంత? నీ పేరు? అంకుల్ పాస్ అవుతుంది. ఏం టైట్? బాత్రూమ్ దెబ్బలు తింటావు. ఏం నాటకాలు చేస్తున్నా? ఆగుతా. అరే బర్దాష్ చేస్తున్నా. ఎట్లున్నారు? అమ్మో, ఊపరా. అంకుల్ నేను కెలప్రెంట్ చేస్తాను. అంకుల్ ఎలప్రెంట్ పోతాను. బర్దాష్ చేస్తున్నా.
ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనకి బీపీ ఎప్పుడు రేజ్ అవుతుంది. నాకు బ్లడ్ గురించి తెలియదు కానీ ఫనీ గాని చూస్తే నాకు ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ ప్రెషర్ కాదు ఆ ప్రెషర్ కూడా కాదు. మనకి జనరల్ గా బీపీ ఎప్పుడు పెరుగుతుంది? పెళ్ళైన తర్వాత అంటే నెక్స్ట్ రోజు ఫస్ట్ నైట్ లేకుండా ఒక 2 months కి పోస్ట్ పోన్ చేస్తే అప్పుడు పంతులు బీపీ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు బైక్ పంచర్ అయిపోతాయి. ఒక్కడే లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు లవర్ తో బైక్ పంచర్ అయిపోతే వెనక టైర్ పంచర్ అయితే ఆమె ఎగిరి పడిపోతుంది కదా. నెక్స్ట్ మన గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నప్పుడు. ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్, నేను రెడ్ హ్యాండ్ దొరికిపోతున్నా. ఏం చేస్తున్నావే? నేను పిలుస్తున్నాడు విను. ఎవరు? మా అన్నయ్య వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడు. అప్పుడు ఇంకా కాలుతుంది. నా బాయ్ ఫ్రెండ్ నా ముందే నా ఫ్రెండ్ ని పొగిడినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ బాయ్ ఫ్రెండ్, శ్రీముఖి అందం నీ తర్వాతనే పుట్టింది అంటే నేను అందంగా లేనా? నా ముందే నా ఫ్రెండ్ ని పొగుడుతున్నావు. ఉంటే ఎందుకు పోగొడతా? నెక్స్ట్ లవ్ చేసిన అమ్మాయి మ్యారేజ్ చేసుకోమన్నమాట. లవ్ చేసిన అమ్మాయి నిన్ను మ్యారేజ్ చేసుకోనప్పుడు. చేసుకోమన్నప్పుడు రవి ఇంకెన్ని రోజులు ఇలాగ లవర్స్ లాగా పెళ్లి చేసేసుకుందాం. ఏ పిచ్చి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళ పెళ్ళనుకో డైరెక్ట్ పిల్లలు కనుక పెళ్లి జీవితం సగం అయిపోతుంది. టాబ్లెట్ వేసుకోలేదు కదా నువ్వు? ఏంటి టాబ్లెట్? నెక్స్ట్ మన క్లోజ్ ఫ్రెండ్ ఎగ్జామ్ హాల్లో మన వెనకాల కూర్చొని మన పేపర్ లో చూసి కాపీ కొట్టి అది ఫస్ట్ ర్యాంక్ వచ్చి మనం ఫెయిల్ అయితే అప్పుడు ఉంటది. మామూలుగా మంటది అప్పుడు. నేను నీ ఫ్రెండ్ మోనిక నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మోనిక. ఫస్ట్ ఒకటి కొట్టే మాట్లాడతా. ఎవరన్నా ఏం కొట్టాను కామెడీ అంతే. నెక్స్ట్ సిన్సియర్గా 2-3 తల years మీద పేపర్ ఉంది. మై నేమ్ ఇస్ చైతన్య. నీ షర్ట్ బటన్స్ ఓపెన్ ఉన్నాయి. మై నేమ్ ఇస్ చైతన్య. పెట్టుకున్నావు. మై నేమ్ ఇస్ చైతన్య. నేను నడు మీద చేయి పెట్టుకున్నావు. మై నేమ్ ఇస్ చైతన్య. అరే లుంగి కట్టుకున్నా ప్యాంట్ వేసుకున్నా టైంలో బీపీ వచ్చేస్తుంది. నెక్స్ట్ అరే ఆన్సర్ చెప్పాలనుకున్నారా? చెప్పు మళ్ళీ చెప్పాలి. మై నేమ్ ఇస్ చైతన్య. 2-3 years సాక్స్ వేసుకున్నావు. మై నేమ్ ఇస్ చైతన్య. 2-3 years సిన్సియర్గా ఒక అమ్మాయికి లవ్ చేసినాక తిరిగి అన్నయ్య అని పిలిచింది అనుకో, అప్పుడు బీపీ లేస్తుంది. అప్పుడు బీపీ లేస్తుంది. మొత్తం పర్స్ మొత్తం చేసిన తర్వాత అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. ఓకే నెక్స్ట్ అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చినప్పుడు వాష్రూమ్ దొరకనప్పుడు బీపీ వస్తుంది. మనకెందుకురా, మనకు చెట్లు బుట్టలు. నెక్స్ట్ శ్రూమికి సీర కట్టినప్పుడు సర్రని లేస్తుంది బీపీ. ఏమే చీర కడితే నీకు సర్రం లేవడం ఎందుకు? అంటే ఒక్కగానొక గ్లామర్ ని కూడా మేము తీసుకెళ్లి మళ్ళీ అక్కడ మా రవికి ఎలాంటి టైంలో బీపీ రేజ్ అవుతుంది? సుధాకర్ కామెడీ చూస్తున్నప్పుడు అదే యూట్యూబ్ లో కమెంట్ చేసినప్పుడు. ఓకే నెక్స్ట్ నీకెప్పుడు? నాకు బ్లడ్ ప్రెషర్ అది ఎప్పటికీ పెరగదు, నార్మల్ గా ఉంటాను నేను. మరి ఇంత బాడీకి బ్లడ్ సప్లై చేయాలంటే కష్టం. నెక్స్ట్ నాకు నేనే తోప్ అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? నా ఫ్రెండ్స్ నన్ను ప్రైజ్ చేసినప్పుడు. కీర్తి నువ్వు ఎంత బాగుంటావు తెలుసా కీర్తి? ఎంత పక్కగా ఉంటావు తెలుసా కీర్తి? అసలు డ్రెస్సింగ్ స్టైల్ కీర్తి, అసలు ఆ స్మైల్ చూడు కీర్తి, నువ్వు తోపు. అసలు ఎంత బక్క ఉంటావు కీర్తి, అసలు ఎంత బక్క ఉంటావు. నెక్స్ట్ ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లల్ని మెయింటైన్ చేసినప్పుడు. నీ అద్దాల
కళ్ళకి, నువ్వు పెట్టిన బొట్టుకి, నువ్వు చెప్పిన ఆన్సర్ కి ఏమన్నా సంబంధం ఉందా? నిజంలో మహేష్ బాబు లాగా ఉన్నావు, నువ్వు ఎందుకు గోపిచంద్ చెప్పే ఆన్సర్లు చెప్తున్నావు? రెడీ, నెక్స్ట్. నేను లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ తండ్రి వచ్చి నా కాలు పట్టుకొని నా కూతుర్ని చేసుకో అన్నప్పుడు నాకు నేను కోపం వస్తా, రోజు వస్తుంది. రైట్, నెక్స్ట్. శ్రీముఖి నాకు పడిపోయినప్పుడు నేను తోపు అనుకుంటా. అది పడ్డది అనుకో ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకొని 10-15 మంది పిల్లలు అంటే తప్పు అనిపిస్తుంది. పాలబూట్ల పాల ప్యాకెట్లారా పిల్లలు కనడం అంటే ఇద్దరు ముగ్గురు చేసి 10-15 మందికి అంటారంట. మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఎప్పుడైనా చూసుకున్నా ఇది కొంప తీసి చూసుకొనే చెప్తున్నా. చూసుకొని కూడా అనిపిస్తా నీకు తోపని? అవును. నీ వెనకాల అంటే అద్దం ముందు నా పోస్టర్ పెట్టినా ఎప్పుడన్నా? పెట్టలేదు. మరి ఎట్లా అనిపిస్తుంది నీకు తోపు? నాకు అనిపిస్తుంది అది. భర్తని భార్య కంట్రోల్లో పెట్టినప్పుడు ఏంటిది? కంట్రోల్ అంటే చెప్పిన మాట వినడం, ఆ. ఏం చెప్పినా చేయాలంతే. మీ ఆయన వింటాడా? లేకపోతే లాగి పెట్టి ఒకటి కొడతావు కదా నువ్వు. మీ ఆయన మొత్తం నీ కంట్రోల్ ఉన్నాడా? ఉంచుకోవాలి. మొత్తం ఇలా దాచిపెట్టాము. సూపర్, వెరీ గుడ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. యహీ హే మేరా అడ్డాలో ఎవరైతే ది బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఓకే, మరి ఈ రోజు ఫస్ట్ లక్కీ స్టూడెంట్ పింక్ మ్యాచింగ్ లెట్స్ సీ. ఓ మై గాడ్, కమల్ హాసన్ గారు. సువ్వాలమ్మ సీతాలమ్మ. మీతో పాటు ఇంకొకరిని కూడా పిలుద్దాము. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ వేద్ ప్రకాష్. మీ ఇద్దరికి మేము ఈ రోజు ఇద్దాం అనుకున్న టాపిక్ ఏంటనేసి అంటే, నా మాట నీ నోట పలకాల చిలక. మేమే అయితే చెప్తామో అది మీరు యాక్షన్స్ లో చూపెట్టాలి. వేద్ ప్రకాష్ వచ్చేసి శ్రీముఖి, కమల్ హాసన్ గారు వచ్చేసి రవి. మరి ఈ రోజు టాపిక్ ఏంటి రవి? నువ్వు హీరో, నేను డైరెక్టర్. కాదు, ఈ రోజు నువ్వు హీరో, నేను హీరోయిన్. ఓ ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి శ్రీముఖికి వేరే పెళ్లి చేసేస్తారని డిసైడ్ అయ్యేసరికి శ్రీముఖి విరహ వేదనతో చాలా బాధతో హీరోకి ఫోన్ చేసింది. హలో హలో రవి, చెప్పు శ్రీముఖి. బహుశా ఇది నేను నిన్ను కలవడం చివరిసారి. శ్రీముఖి ఫోన్ కట్ చేసినా పిక్చర్లో ఏడుస్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ ట్రై చేసి చూస్తాను. హలో రవి, చెప్పు శ్రీముఖి. ఇదిగో 2 రూపాయల యాక్టింగ్ చెయ్యు, ఎక్కువ చేయకు, నేను బయట నేను కలుస్తాను. ఏడ్చింది నువ్వు పోతున్నావని కాదు, నా అండర్వేర్ మీద బొక్కలు పట్టాయి. దాన్ని చూసుకొని ఏడ్చా. నువ్వు అలా ఏడుస్తే నేను వెనకాల పటాస్ కి తల గుద్దుకుంటారా శ్రీముఖి? గట్టిగా గట్టిగా. రవి ఇలా కాదు, మనం డైరెక్ట్ గా వచ్చి కొట్టుకుందాం. నాకు 5 o'clock కి పార్క్ లో కలువు. కొట్టుకోవడం వద్దు కానీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. ఎస్, నేను వచ్చేసాను పార్క్ కి స్లో మోషన్ లో. రవి చూసి రవి శ్రీముఖి రవి. హలో, ఒక్క నిమిషం, మేము హక్ చేసుకుంటున్నామని చెప్పినామా? మీరు ఎందుకు హక్ చేసుకున్నారు? నాకు చివరిసారిగా ఒక కోరిక ఉందిరా. ఏంటది? నువ్వు నన్ను మొదటిసారి ఫస్ట్ టైం ఎత్తుకొని తిప్పావు, గుర్తుందా? అంతేనా శ్రీముఖి? నన్ను ఇప్పుడు ఒక్కసారి ఎత్తుకొని తిప్పు. నేను అప్పుడు లాస్ట్ టైం 5 నిమిషాలు ఎత్తుకున్నాను, కానీ ఇప్పుడు 10 నిమిషాలు ఎత్తుకుంటా శ్రీముఖి. శ్రీముఖి, నువ్వు చాలు అనే వరకు నేను ఇలా ఎత్తుకునే ఉంటాను శ్రీముఖి.
ఇలా ఎత్తుకున్నందుకైనా నీకు నేను ఒక ముద్దు పెట్టబోతున్నాను. నా పెదాలతో నీ పెదాలని తాకచ్చా ఒక్కసారి? నువ్వేమనుకోకపోతే ఒక చివరిసారి నీ ఒడిలో పడుకోవచ్చా? సరే దా. ఒక విషయం చెప్పాలరా, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు రవి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా శ్రీముఖి. రవి, పెద్దలు అంగీకరించని ఇంచకపోని నాకు నువ్వే ముఖ్యం. మనిద్దరం లేచిపోదాం, నువ్వు చచ్చిపోవద్దు. సరే లేచిపోదాం, ఫస్ట్ లేద్దామా? ఈ పెద్ద కొండ నుంచి దూకి చచ్చిపోదాం. సరే దా దా శ్రీముఖి, కళ్ళు మూసుకుందాం, ఇద్దరం కలిసి దూకేద్దాం. ఓకే 1 2 3. పిడవైంది పిడవైంది. గడం సీను ఎక్కడున్నా వస్తున్నాను. Lucky student, let's see who is he or she. Oh, it's Chetu. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. ఓకే, ఈ రోజు మేము మీకు ఇస్తున్న టాపిక్ డైలాగ్ కింగ్. నీకు నచ్చిన డైలాగ్ బాగా చెప్పు, ఓకేనా? ఫ్రస్ట్రేషన్. రఘువరన్ బీటెక్ మూవీలో నుంచి స్టూడెంట్ డైలాగ్ ని ప్రెస్టేషన్ లో బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించేస్తాను. అమ్మా నాన్నలు చాలా కష్టపడి ఊళ్ళో నుంచి హైదరాబాద్ కి పంపించేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాచిలర్ రూములు దొరకమని తెలిసి ఫ్రెండ్ రూమ్ లో 2 రోజులు స్టే చేసి రాత్రనక పగలనక రేయనక ఎండనక తిరిగిన నాకు ఎక్కడ చూసినా ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అన్న బోర్డులే తప్ప ఇంకెక్కడ దర్శనం లేక దేవుడా అంటూ ఒక మహాన్ భావుడు ఎదురుగా వచ్చి నాకు ఒక బ్యాచిలర్ రూమ్ ని ఇప్పిస్తే ఆదనక రవి అన్న లాంటి ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఆ రూమ్ లో నాకు నైట్ తాగుదామని చెప్పేసి అదని చెప్పేసి ఐపీఎల్ మ్యాచ్లు విధానం రచ్చ రంబోలా చేసి తెల్లవారంగానే మా ఇంటి ఓనర్ వచ్చి నా ఇంటి డబ్బులు తెచ్చి రెంట్ టైం అయిపోయింది అని చెప్పేసి నన్ను బెదిరిస్తూ ఉన్న సమయంలో జేబులో ₹1 లేకుండా చిల్లి గవ్వ లేకుండా ఉన్న నాకు అటు పక్క నుంచి నా ఫ్రెండ్ వచ్చి మావా నీ రూమ్ లో చికెన్ బిర్యానీ ఉందా నన్ను అడిగితే ఎలా ఉంటుందో నా ప్రెస్టేషన్ ఇంకా నేను చెప్పుకోలేను. ఇంకా సర్లే ఇదంతా వదిలేసి కాలేజ్కి వెళ్దామని కాలేజ్కి వెళ్తే మార్నింగ్ లేవగానే రూమ్ లో ఎక్కడ చూసినా వాటర్ లేక ఒకటే ఒక మగ్గులో వాటర్ ఉంటే ఆ మగ్గు వాటర్ మొహం కట్టుకొని మిగిలిన అన్ని కూడా కడిగేసుకుని అదే మగ్గులో సర్లే అని చెప్పేసి ఇలా వెళ్తే జనాలు చచ్చిపోతానేమన్న భయంతో అక్కడ ఉన్న యాక్స్ పాగు 2 సెంట్లు కప్పి బారికి మొత్తం తినేస్తుంది. అక్కడ నుంచి క్లాస్ లోకి వెళ్తే కార్నర్ లో కర్రెగా ఉన్నాను అని చెప్పేసి కార్నర్కి వెళ్ళి కూర్చోపో అన్న పక్కన అమ్మాయి నన్నంటే ఆ బాధ తట్టుకోలేక అక్కడున్నోడు ఇక్కడ ఖాళీ జాగలేదు వెళ్ళిపోరా నువ్వు అక్కడి నుంచి అంటే కాళ్ళకు చక్రాలు కట్టుకొని క్యాంటీన్కి వెళ్ళి కప్పులు కడుగుతున్న అప్పారావుని అప్పు తీసుకొని మరి ఒక టీ కప్పు తాగాను. టీ కప్పు తాగిన తర్వాత కాలేజీలో నీకు కాలేజీకి వచ్చే అర్హత లేని మరి కాలేజీలో టీ తాగుతావని చెప్పేసి కాలేజీ నుంచి కాలేజీ సరే ఎలా కొట్టేస్తే అక్కడ నుంచి బస్ ఎక్కి వెంటికి వెళ్దామని చెప్పేసి జేబులో డబ్బు లేక పక్కోడి పాసిన దొంగలించేసి బస్ ఎక్కేస్తే దొరకబట్టేసి ఆ బస్సులో నుంచి నన్ను కిందికి దొబ్బేస్తే పంచర్ అయిన నా జీవితానికి ఫ్రాక్చర్లు వేసుకుంటూ ఇలా ఈ బ్యాచర్ జీవితాన్ని గడిపిస్తుంది. చూడండి సార్ మన సూపర్ స్టార్. అసలు ఏం చెప్పారు సార్ ఎన్ని పేజీలు ఉండొచ్చు అది? థ్యాంక్ యూ. మోనికా ఓకే మోనికా, ఈ రోజు మేము మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే పాడుతా తీయగా. నువ్వు అద్భుతమైన ఒక పాటను పాడతావు, నేను రవి దాన్ని మారుస్తూ ఉంటాము. రెడీ 3 2 1 మ్యూజిక్. బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి ముద్దిమ్మది సర్లే పాపం మని దగ్గరికి వెళ్తే దాని మనసే నీలో ఉందండి. ఓకే, ఏడుస్తూ బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే నీలో చచ్చిపోయినవా రవి?
ఇప్పుడు శవం ధర ఏడ్చుకుంటూ పాడడం. శవం కింద ఉంది. నాయనా బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికి వచ్చి ఓ ముద్ది మంది సల్లి పాపం అని దగ్గరికి వెళ్తే దాని మనసే నీలో ఉందండి. ఇప్పుడు తాగుబోతోడ్లాగా బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరికొచ్చి ఓ ముద్ది మంది ఇంకా పెగ్గు సర్లే పాపం అని దగ్గరికి దాని మనసే నీలో మామ అంబులెన్స్. నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికి వెళితే